ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కొత్త వేరియంట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. ఇండియాలో కరోనా పోలేదు, జోరు తగ్గిందంటే వ్యాక్సిన్ వచ్చాక మనం కరోనాను లైట్గా తీసుకున్నాం. కానీ కేసులు అక్కడక్కడ నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో కొంత జోరు పెరిగింది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా అప్డేట్ ప్రకారం మొత్తం 16 కేసులు నిర్ధారణ అయ్యాయని చెప్పేసి ఒమిక్రాన్ RF.5 వేరియంట్ను గుర్తించామని అధికారులు చెప్పారన్నమాట కొత్తగా. సో ఈ కేసులో 4 మరణించారు. అయితే మరణాలు కరోనా సోకినందువల్ల జరిగినవి కావని, చనిపోయిన వారికి ఇప్పటికే తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నాయని, అందువల్ల వారి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉందని, వారికి కరోనా సోకడం వల్ల చనిపోయారని ఆరోగ్య కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఇక ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం కడప జిల్లాలో ఎక్కువగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో వచ్చేసి 2, విశాఖపట్నంలో 1, కాకినాడలో 1 కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా వివిధ మండలాల్లోని విడివిడిగా వచ్చాయన్నమాట. అంతేగాని ఒకే చోట కష్టాలుగా రాలేదన్నమాట. అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇక ఒకే చోట వస్తే కనుక అది ప్రమాదకర సంకేతం అని, అలా రాలేదంటూ. ఇక ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్నట్లే కాదు, మరో విషయం ఏంటంటే మనం ఆలోచించేటువంటి ఇదివరకే కరోనా కేసులు ఉన్నా ఇంకా మీడియా హైలైట్ చేసేది కాదు. కానీ ఇప్పుడు కంటిన్యూగా హైలైట్ చేస్తున్న చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇది వరకు చాలా ఇలా కేసులు నమోదవుతూ ఉండవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 60 టెస్టులు నిర్వహించక 11 పాజిటివ్ అయితే వచ్చాయి. ఒకే కేసులో తమిళనాడు వెల్లూరు CMCలో గుర్తించేదన్నమాట. మరణాలు, వీరాలు, కారణాలు: 4 మృతుల్లో 3 కడపకు, 1 కాకినాడకు చెందినవారు. వీరందరికీ హైపర్టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన మార్బిడిటీలు అయితే ఉన్నాయి. కరోనా సోకడం వల్ల నేరుగా మరణాలు కాకుండా ఈ అనుబంధ వ్యాధులే ప్రధానంగా కారణమని అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం 3లో హోమ్ ఐసోలేషన్లో, 2 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 3 కోలుకొని డిశ్చార్జ్ అయితే కావడం జరిగింది.